అండి. ముందుగా లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఈ వీడియో చాలా చిన్న వీడియో. నాకు దొరికినప్పుడల్లా క్లిప్‌లు తీసి పెట్టేశాను. ఎందుకంటే వీడియో తీయటం అయితే అస్సలు కుదరలేదు. ఇది భోగి రోజు తీసింది. చాలా తొందరగా పెట్టారండి అంటారేమో. అస్సలు కుదరలేదండి. ఈ లోపల వీడియోలు తీసినవి కూడా పెట్టేశాను. ఇక భోగి రోజు మా స్వామిని సద్దికైతే పిలిచాను కదా! ఇక ఆ వీడియో అనమాట. ఇక నేను పొద్దున్నే లేచి ఇక పనులన్నీ మొదలుపెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేశాను స్నానం చేసేసి. ముందుగా అయితే నేను అన్ని కూరలు, అన్ని పొంగళ్ళు చేసేసి దేవుడికి పూజ కూడా చేసేసాను. చేసిన తర్వాత ఇక వంట మొదలుపెట్టాను. నాకైతే మా చెల్లెలొచ్చింది ఇంక సాయం చేయటానికి. పులిహోర, బంగాళదుంపల ఫ్రై, పప్పు, పెరుగు, నెయ్యి, ఇంకా నంచుకోవడానికైతే ఇక ఏమీ లేదులే. నంచుకోవడానికి అంతగా నేనైతే తీసుకురాలేదు. అంటే కుదరలేదు రాత్రి. ఇక పొంగలన్నము, ఇక పప్పు అయితే తాలింపు పెట్టాలి. మిరియాల చారు, శనక్కాయ పప్పుల పచ్చడి అయితే చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఇక నిదానంగా ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఈ పని చేయడానికే నాకు పొద్దున్నుంచి సాయంత్రం మధ్యాహ్నం దాకా పట్టింది. మధ్యాహ్నం దాకా అంటే తొందరగానే అయిపోయింది. 2 పొయ్యిల మీద పెట్టాను కదా! ఇటుపక్క పెద్ద పొయ్యి మీద, అటుపక్క చిన్న పొయ్యి మీద పెట్టాను. మా పిల్లలేమో రెడీ అవ్వటంలో ఉన్నారు బిజీగా. ఇక వాళ్ళు వీడియో తీయమంటే అక్కడక్కడ తీశారు కానీ మొత్తం తీయలే. నేను ఇంకంతా కట్ చేసుకునేటప్పటికి చిన్న వీడియో అయితే వచ్చింది. ఇంకా మా ఆడబిడ్డ కూతురు, అల్లుడు మా తోడికోడళ్ళు ఇక వాళ్ళు వచ్చారు. ఇక ఈ లోపల మా స్వామి కూడా వచ్చాడు. మా స్వామి వచ్చేటప్పటికి ఇక ఈ కాళ్ళు కడిగి ఇంట్లోకి రమ్మని చెప్దామని చెప్పేసి కాళ్ళు నీళ్ళు అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను. ఫస్ట్ టైం రావటం కదా! ఈ లేట్గా వేసుకోవడం వల్ల మాలా స్వామికి సద్దికి తోడు ఎవరు లేరు. ఇక ఈయనొక్కడే వచ్చాడు. ఇంక వీళ్ళందరినీ పిలిచాను ఇంతో పాటు తోడుగా కూర్చొని తింటారని చెప్పేసి. స్వామికి కాళ్ళు అయితే కడుగుదామని బేషన్లో పెట్టమంటే కాళ్ళు బేషన్లో పెట్టకుండా బయట పెట్టాడు. ఇక కడిగేసి నేను కడిగిన తర్వాత మా పిల్లలిద్దరు కూడా కడిగారు. మా చిన్నదానికి ఎంత మొహమాటం అంటే కాళ్ళు కడగడం. నేనంట ఫస్ట్ టైం కడిగానంట. మా చిన్నదేమో పక్క నుండి డైలాగులు కొడుతుంది. మా అమ్మ మా నాన్న కాళ్ళు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో అనుకుంటా ఫస్ట్ టైం చెబుతుంది. అది అసలుకి దానికి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంది. ఇక తర్వాత మా పెద్దమ్మాయి కడిగింది. ఏదో తూతూ మంత్రంగా కడిగారు. వాళ్ళకి చేత కాదు కదా! కానీ ఎక్కడికక్కడ చెప్తానండి. కానీ బాగానే చేస్తారు. రెడీ అవ్వడంలో మాత్రం వాళ్ళకి మించి ఎవరు చేయరు. అలా రెడీ అవుతారు ఇద్దరికిద్దరు. అసలు మనం చెప్పక్కర్లేదు. మనం ఎంత చెప్పినా కూడా వినరు. ఇక భోజనాలన్నీ రెడీ అయిపోయినాయి కదా! ఇక స్వామిని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడదామని చెప్పేసి ఇక మా చిన్నమ్మాయిని కూడా కాళ్ళు కడగమంటే ఏదో నీళ్ళు ఒకటి పోసి పక్కకి వచ్చేసింది. ఇంక దానికి ఏం చెప్తాం, అంతా రెటమతంది. ఇక ఇంట్లోకి అయితే వచ్చేసాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక స్వాములందరికీ భోజనాలు అయితే వడ్డిస్తున్నాము కూర్చోబెట్టేసి. కానీ టేస్ట్లు అయితే నేను ఏది ఉప్పు చూడలేదు, ఏవి చూడలేదు కాబట్టి టేస్ట్లు అయితే పర్వాలేదు అనిపించింది నాకు. ఎందుకంటే పర్వాలేదు అంటే పర్వాలేదు కాదు, బాగున్నాయి. చాలా టేస్ట్గానే వచ్చినాయి. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.